హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటా కిట్ పట్టుకొని వచ్చా అని చూస్తున్నారా? నేనైతే నాకు నేనే మలేరియా టెస్ట్ చేసుకోబోతున్నా. ఇప్పుడు మలేరియా టెస్ట్ ఎందుకు చేసుకోవాలనిపించిందంటే, నాకు ఆల్రెడీ మలేరియా అటాక్ అయ్యి 2 months అవుతుంది. సో ఫ్రీక్వెంట్గా మనం టెస్ట్ చేసుకోవాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి బ్లడ్లో ఏం లేదు అని చెప్పి డాడీ నాకు వచ్చేటప్పుడే కిట్ ఇచ్చి పంపించారు టెస్ట్ చేసుకోమని. నేను ఎంత పిరికిదాన్నంటే ఆ నీడిల్ గుచ్చుకోవడానికి ఎంత టైం పడుతుందో అనుకున్నా, బట్ అది ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది కాబట్టి అయిపోయింది. అదే విడిగా నీడిల్ ఇచ్చి కూర్చోమని ఉంటే అసలు నా వల్ల అయ్యేది కూడా కాదు. ఇంకా బ్లడ్ అయితే మామూలు అప్పుడు ఎంత వస్తుందో ఇప్పుడు ఎంత ప్రెస్ చేసినా 2 drops రావడానికి కూడా అవ్వలేదు. కుచ్చుకుంది కొంచెమైనా తెగ సురుకు పుడుతుంది అసలు. ఇంకా దాంట్లో బఫర్ ఒక 2 drops కలిపేసి అలా సైంటిస్ట్లా ఫీల్ అయిపోయి మిక్స్ చేశా. నేను అక్కడ ఎంత కాన్ఫిడెంట్గా వేస్తున్నాను కదా, తప్పే వేస్తున్నాను. శాంపుల్ అని ఉన్న దాంట్లో బ్లడ్ వేసి బి అని ఉన్న దగ్గర బఫర్ వేయాలి, బట్ నేను చాలా కాన్ఫిడెంట్గా 2 ఒకే దగ్గర వేసేసా. మ్యాక్సిమం కంట్రోలే వస్తుంది, ఉండదు. అయినా కన్ఫర్మేషన్ డాడీ చేసుకోమన్నారని చెప్పి చేసుకున్నా. ఏ ప్రాబ్లం లేకపోతే మనకే సేఫ్ కదా అని చేసేసుకున్నా. అయితే కంట్రోల్ అయితే వచ్చింది. సో కంట్రోల్ వస్తే నెగిటివ్ అనమాట, ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ డిసెంబర్లో ఇంటికి వచ్చాక మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పారు డాడీ. ఇంకా 1 year వరకు జాగ్రత్తగానే ఉండాలంట. అలా ఉంటుంది, లేనిపోని రోగాలన్నీ తగిలించుకుంటే. చిన్న దోమలే కదా ఏం చేస్తాయిలే అని అప్పటి వరకు లైట్ తీసుకునేదాన్ని, అందుకే ఏమో మలేరియా అటాక్ అయింది. మీరైతే నాలా అవ్వకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ గైస్.